నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మైలాపురం గ్రామంలో ఈరోజు బోనాల పండుగ ముత్యాలమ్మ అమ్మవారి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ గుడి నిర్మాణదాత బొత్త విజయ వెంకటేష్ మాట్లాడుతూ ఈ గుడి నిర్మాణం తన సొంత ఖర్చులతో నిర్మించాలని, గత 2 సంవత్సరాల కంటే ఈసారి భక్తులు అధికంగా తరలి వచ్చారని, గ్రామదేవత కోరిన కోరికలను తీరుస్తుందని, ఈ అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం గుర్రంపోడు మండలం నల్గొండ డిస్ట్రిక్ట్. మైలాపురం గ్రామంలో ముత్యాలమ్మ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 3వ సంవత్సరం. ఈ గుడి సొంతంగా నిర్మించాను నేను. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడో చిన్నప్పుడు చిన్న గుడి నిర్మించిన తర్వాత మళ్ళీ నేను ఆ బాధ్యతలు తీసుకొని గుడి నిర్మాణం చేశాను. కానీ మాకు అమ్మవారు కృపా కటాక్షం మాకుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొలుస్తాము. ఎందుకంటే భక్తులు కూడా చాలా, ఇప్పుడు 3rd ఇయర్ చాలా ఎక్కువ వచ్చారు. లాస్ట్ 2 ఇయర్స్ కంటే ఎక్కువ వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే అమ్మవారు కూడా గ్రామ దేవత, చాలా మొక్కిన కోరికలు ఏమైనా ఉంటే కూడా తీరుస్తుంది. గుడి ఎందుకు కట్టించాలనిపిస్తుంది? మా మామగారు అప్పుడు బ్రతుకున్నప్పటి నుంచి కూడా ఇది చిన్న కట్టారు, దాన్ని పెద్ద చేయాలి అనుకున్నారు అనమాట. ఇంకా మా మామ తర్వాత మా వారే తీసుకున్నారు. అయినా మాకు చాలా అమ్మవారు కూడా చాలా మంచిగా అనిపించింది. లెక్కలు ఏం లేదు, అంటే సొంతంగా ఇప్పుడు ఏది 1 రూపీ కూడా బయట తీసుకెళ్ళి అంత సొంతంగా పెట్టాను. కట్టిస్తాం అనుకున్నాం, కట్టించాము. ఇంకా బయట చిన్నలు కూడా అమ్మవారిని కలుసుకుంటాం మేము. మా ఇంటికి ముత్యాలమ్మ కూడా బాగా మంచిగా అనిపిస్తుంది గ్రామదేవత. కానీ మాకు ఈ గ్రామంతో పాటు మేము కూడా అభివృద్ధి చెందినాం, మంచిగా ఉన్నాం. ఆయురారోగ్యాలతో మంచిగా ఉన్నాం. ఊరు కూడా మంచిగా ఉంది.
అందరు ఊరు కూడా అంత మంచిగా అయినా ఇప్పుడు ఉండాలని. అమ్మవారిని మేము గుడి కట్టించిన తర్వాత అసలు జనాల సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అప్పుడు ఏదో పక్కన చిన్న గుడి ఉండేది, అసలు చూసేవాళ్ళు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి పక్కన ఉంది, చూసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా కాదు అసలు. ఇప్పుడు కట్టించినాము, అసలు వేరే ఊరు వాళ్ళు వెళ్తూ కూడా ఇక్కడికి వచ్చి ఆపి దండం పెట్టుకొని పోయి అంత అయ్యింది. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది మా అమ్మవారు కూడా. అయినా మాకు కూడా అసలు అంటే మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మాకు ఏ రోజు కూడా ఇంత నష్టం కూడా వచ్చింది లేదు. మా వారు చాలా లాభపడ్డారు. మాకు కూడా ఇంట్లో చాలా బాగుందన్నమాట. అందుకనే మేము ఎప్పుడు కూడా మంత్లీ వచ్చి ఒక్కసారైనా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాం. మేము అంత దూరంలో ఉన్నా కూడా మాకే ఆపద వచ్చినా కూడా మొక్కుకుంటాం కూడా. ప్రతి మంత్లీ 2 సార్లు వచ్చి అభిషేకం అమ్మవారికి చేస్తారు. వెళ్తాం కంపల్సరీ. రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. అంటే మేమైతే ఫ్రైడే వచ్చి పూజలు చేసుకొని వెళ్తాం ఎక్కువ. బోనాలు అయితే సండే రోజు తీస్తాము. కానీ ఇంకా వారం అని ఏముంది అమ్మవారికి, ఇంకా ఏ రోజైనా ఉత్సవాలు వస్తూనే ఉంటారు. శుక్రవారం ఇంకా కొంచెం జనాలు ఇంకెక్కువ రావాలి, మా గుడి ఇంకా ఫేమస్ కావాలి అని కోరుకుంటున్నాం మేమైతే.